హలో పీపుల్, వెల్కమ్ టు విరించి వాయిస్. బుల్లి తెరపై తనదైన శైలిలో ఆశయంతో ప్రేక్షకుల్ని అలరించింది ఫైమా. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న స్టాండప్ ప్రోగ్రామ్తో గెస్ట్గా కనిపించిన ఫైమా తన టైమింగ్ సహజ హాస్యంతో త్వరగా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పటాస్ కార్యక్రమంలో రెగ్యులర్ కామెడియన్గా అవకాశం దక్కించుకుని తన ప్రతిభను మరింత నిరూపించుకుంది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత జబర్దస్త్ వేదికపై తన ఎనర్జీ పంచ్ డైలాగ్స్తో ప్రేక్షకుల్ని కట్టిపడేసి ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించింది. అలాగే బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంట్స్గా పాల్గొని మరింత ప్రజాదరణ పొందింది. ఇటీవల తన జీవితంలోని కఠిన అనుభవాలను బయటపెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రముఖ డిజిటల్ టాక్ షో కిసిక్ టాక్స్లో పాల్గొన్న ఆమె తన చిన్ననాటి నుంచి కెరీర్ వరకు ఎదుర్కొన్న అవమానాలు, పేదరికం, ఒక ఆడపిల్లగా ఎదురైన కష్టాలను భావోద్వేగంగా పంచుకుంది. ఆ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయని ఆమె వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ తనను తీవ్రంగా బాధపెట్టిందని ఎమోషనల్ అయింది. ఈ మేరకు ఫైమా మాట్లాడుతూ ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చిన తర్వాత కూడా తన ప్రయాణం సులభం కాలేదని తెలిపింది. నల్లగా ఉంది, గలీజ్గా ఉంది అంటూ కొందరు చేసిన వ్యాఖ్యలు తనను మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా కలిచివేశాయని ఆమె వాపోయింది. ఒకసారి తన బాధను తట్టుకోలేక తల్లికి ఫోన్ చేసి నన్ను ఇలా ఎందుకు కన్నావని అడిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకుంది. ఆ సమయంలో తన తల్లి కూడా తీవ్రంగా బాధపడిందని చెప్పింది. చిన్ననాటి పేదరికం గురించి మాట్లాడిన ఫైమా తినడానికి సరైన ఆహారం కూడా లేని రోజులు ఉన్నాయని తెలిపింది. అలానే పక్కింటి పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటే తను చూసి ఏడ్చేదానని, తనకు మాత్రం అన్నదమ్ముల పాత బట్టలే ఉండేవని చెప్పింది. కొత్త డ్రెస్ కావాలంటే పాత బట్ట ముక్కలను కలిపి కుట్టించుకునే పరిస్థితి ఉండేదని వివరించింది. అయినా ఆ కష్టాలను తనను మరింత బలంగా మార్చాయని ఆమె చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, కానీ వాటిని ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలని ఫైమా పేర్కొంది. తనపై వచ్చిన విమర్శలు తనను వెనక్కి తగ్గించలేదని, వాటిని ప్రేరణగా తీసుకొని తనకు ప్రతిభను నిరూపించుకున్నానని చెప్పింది. ప్రస్తుతం తాను నిలబడ్డ స్థానం తన కష్టానికి ఫలితమని ఆమె స్పష్టం చేసింది. మరోవైపు సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణ ఘటనలపైన కూడా ఫైమా స్పందిస్తూ, ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న అన్యాయాలను తీవ్రంగా ఖండిస్తూ అలాంటి నేరాలను కఠిన శిక్షలు అవసరమని పేర్కొంది. బాధితుల పట్ల సమాజం మరింత బాధ్యతగా వివరించాలని ఆమె సూచించింది. ఆడపిల్లగా జీవితంలో ఎదురైన కష్టాలను ప్రస్తావిస్తూ కొన్ని సందర్భాల్లో తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పింది. ఆడపిల్లగా పుట్టినందుకు చాలాసార్లు బాధపడ్డాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అయితే అదే సమయంలో మహిళలు బలంగా నిలబడాలని, తమపై నమ్మకం ఉంచుకోవాలని కూడా ఆమె సందేశం ఇస్తూ, ఇక తన గురించి ఒక రూమర్ చెప్పాలంటే నరేష్తో తనకు ఒక సంబంధం ఉందంటూ జోక్ చేసింది. దీంతో ప్రస్తుతం ఫైమా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన అనుభవాలను పంచుకోవడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ మరింత ఎదగాలని కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.